వెల్కమ్ టు జై తెలుగు బ్లాగ్స్. హాయ్ గాయస్. సో ఈరోజు మనమైతే చాలా పెద్ద ట్రిప్కి వెళ్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు గోవా. బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 12 hours టైం అయితే పడుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 40 minutes అయింది స్టార్ట్ అయ్యి, ఇప్పుడే హైవేకి అయితే కనెక్ట్ అయినాం. సో చాలా రూట్స్ ఉన్నాయి బెంగళూరు టు గోవా వెళ్ళడానికి. సో మేమైతే దావనహెల్లి, ఫ్రమ్ దేర్ టు హుబ్లీ నుంచి గోవా, ఇది ఇప్పటికైతే ప్లాన్. కాకపోతే ఫస్ట్ డేకి అయితే రూమ్స్ ఏం బుక్ చేయలేదు, ఎటువంటి ఐడియా లేదు ఎక్కడ స్టే చేస్తాం ఏందని. చూడాలి, ఓపిక ఉండి నిద్ర అంతా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే డైరెక్ట్ గోవా కొట్టేస్తా. లేదంటే మధ్యలో హుబ్లీ కానీ ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఏదో ఒక రూమ్ బుక్ చేసుకొని స్టే చేసేస్తాం. సో ఇదనమాట, ఓవరాల్గా 9 days మన చేతిలో ఉన్నాయి. కానీ ఎన్ని డేస్లు గోవాలో ఉండబోతున్నాం, ఎక్కడ ఉండబోతున్నాం, ఏంది ప్లాన్ లేదు. ఓన్లీ 2 days రూమ్ బుకింగ్ చేసుకున్నాం నార్త్ గోవాలో. దాని తర్వాత గోవా మీద ఇంట్రెస్ట్ ఉంటే గోవాలో కంటిన్యూ చేస్తాం, లేదా ఫైనలీ ఆఫ్టర్ 4 years మళ్ళీ గోవాకి అయితే వెళ్తున్నాం ఫ్యామిలీతో. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. 4 years బ్యాక్ సేమ్ ఇదే డేట్ Feb 14th మేము గోవాలో ఉన్నాం. Feb 16th మా మ్యారేజ్ డే, అది సెలబ్రేట్ చేసుకోవడానికే 4 years బ్యాక్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఫ్యామిలీతోనైతే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అరౌండ్ 7 to 7:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే హైవే మీద ఉన్న ఈ రెస్టారెంట్లో అయితే ఆపాం. సస్య పాక, ఇది వెజ్ రెస్టారెంట్. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపి, ఇంకా లాంగ్ డ్రైవ్ చేసేది ఉంది కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే తీసుకున్నాను నేను. మా వాడికి కూడా ఇడ్లీ ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఈసారి ట్రిప్లో మనం బ్రేక్ఫాస్ట్ 2 సార్లు చేయబోతున్నాం. బెంగళూరు నుంచి 350 kilometers దూరంలో ఉన్న దేవనగిరి టౌన్లో ఒక వెరీ ఫేమస్ ఐటమ్ అయితే ఉంటుంది. అదే దేవనగిరి బెన్నె దోశ. మన తెలుగు వాళ్ళకి ఐడియా ఉండకపోతుండొచ్చు, కానీ బెంగళూరులో ఉండే తెలుగు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒక డిఫరెంట్ దోశ ఇది. బెన్నె అంటే వెన్న, అంటే బటర్. సో అక్కడ లోకల్గా విలేజెస్ వాళ్ళు తయారు చేసిన బటర్ని యూజ్ చేసి దోశని అయితే ప్రిపేర్ చేస్తారు. చాలా యూనిక్గా ఉంటుంది. బెంగళూరులో కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఒరిజినల్ ఫ్లేవర్ కావాలంటే ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళాలి కదా. అందుకని ఆన్ ది వేలోనే ఉంటుంది కదా, డెఫినెట్గా ట్రై చేయాలి అనేది ఉంది. కాకపోతే చెప్పినట్టే 350 kilometers అంటే మనం వెళ్ళేలోపు ఒక 4 hours అయితే పడుతుంది. అంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండాలంటే కష్టం, చిన్నోడు ఉన్నాడు కాబట్టి మేము లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. నౌ we are going towards Devanagiri world famous benne dosa. చదివినిపించి తర్వాత నువ్వు చదువుకో. I like it.
ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో అదే తొలి కలల కవితలే మాట మాటలో అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఈ సాంగ్ని వీడియోలో ఉంచాలా తీసేయాలా అని అన్నప్పుడు నాకు యూట్యూబ్ వాడు స్ట్రైక్ వేస్తాడో ఏడో తెలియదు కానీ మన ఇళయరాజా సార్ విన్నారంటే ఖచ్చితంగా స్ట్రైక్ వేస్తారన్న భయమైతే అనిపించింది. అందుకనే మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఆడియో అయితే కట్ చేశాను. సో ఇప్పటి వరకు అయితే 210 కిలోమీటర్స్ కవర్ చేసాం. రోడ్ అంతా బాగానే ఉంది ఇంతవరకు అయితే. ట్రాఫిక్ కూడా చాలా మోడరేట్గా ఉంది. రోజు ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. Feb 14th కదా, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. మేమే ఇట్లా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నాం. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ డే Feb 14th గోవాలో ఉన్నాం. క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాం ఆ రోజు. ఆ మొత్తం గోవా ట్రిప్లో ఏదైనా నచ్చింది అంటే మాత్రం బీచ్ పైన పేరుస్తారు క్యాలెంగట్ బీచ్లో నైట్ డిన్నర్ చేసింది మాత్రమే బాగుండే. అసలు లాస్ట్ టైం ప్లాన్ మాత్రం చాలా వర్స్ట్గా ఉండే మాది. In 600 meters, Two nights, keep right to 3 take the days. flyover. అందులో ఒక డే మొత్తం వాటర్ స్పోర్ట్స్ కోసం వేస్ట్ చేసేసినాం. సో ఈసారి అందుకే వాటర్ స్పోర్ట్స్ జోలికి కూడా పోదలుచుకోలేదు. ఒక ఫుల్ డే దానికే పోయింది లాస్ట్ టైం. అందుకే ఈసారి ఇంకా వాటర్ స్పోర్ట్స్ ఏమొద్దు. అయినా గోవాలో వాటర్ స్పోర్ట్స్ చాలా వర్స్ట్. Keep right to take the అసలు వర్త్ flyover. అవ్వదు. నీకు ఆ ఫుడ్ బాగుండదు. వాళ్ళు ఫ్రీ ఫుడ్ అని తీసుకెళ్తారు, డే మొత్తం అక్కడే పెట్టుకుంటారు. సో దానికంటే ఎవరైనా ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ Continue on National ఖచ్చితంగా Highway వాటర్ 48 స్పోర్ట్స్ for ఉండాలి 27 అంటే kilometers. బాగా బీచ్ దగ్గర డైరెక్ట్గా అక్కడ బుక్ చేసుకొని ఒక 5 minutesలో అయిపోతుంది రైడ్స్. మీకు ఫుల్ ప్యాకేజ్ తీసుకున్నారంటే ఓన్లీ స్కూబా డైవింగ్ ఒక్క పేరు చెప్పి వాళ్ళు ఆ డే మొత్తం మింగేస్తారు. ఎక్కడో ఒక ఐలాండ్ దగ్గర తీసుకెళ్ళి కరెక్ట్గా 2 minutes కూడా మీకు స్కూబా డైవింగ్ చేయించరు. అనవసరంగా డే అంతా వేస్ట్, ఫుడ్ అంతా బాగోదు. చాలామంది అక్కడే వామిటింగ్ చేసుకుని ఉంటారు. వాటర్ క్వాలిటీ బాగోదు. సో బెటర్ టు అవాయిడ్. అన్లెస్ మీరు ఫస్ట్ టైం బీచెస్ దగ్గరికి వచ్చినాము ఫ్రెండ్స్తో మేము వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలి అంటే కూడా ఆ ప్యాకేజ్ తీసుకోవడం కంటే బాగా బీచ్కి వెళ్ళిపోయి అక్కడ సపరేట్గా తీసేసుకుంటే అక్కడ 5 minutesలో మీ రైడ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇలా మా ప్రయాణాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. బెంగళూరు టు హుబ్లీ వెళ్ళే రూట్లో తుమ్కూరు దాటిన తర్వాత లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎటువైపు చూసినా కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్తో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటాయి. తుమ్కూరు దాటి కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత అయితే మనం చిత్రదుర్గ అనే ఒక టౌన్కి అయితే వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే చిత్రదుర్గ టౌన్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ టౌన్ చుట్టూ కూడా మనకి మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ మీద విండ్ మిల్స్ అయితే ఉంటాయి. 1, 2 కాదు, కొన్ని వందల్లో ఉంటాయి. ఎటువైపు చూసినా మీకు విండ్ మిల్సే కనపడతాయి. ఆల్మోస్ట్ ఒక 5 kilometers స్ట్రెచ్ వరకు మీరు ఎటువైపు చూసినా విండ్ మిల్స్నే కనపడుతూ ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుంటాయి. మా అబ్బాయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటిని. ఈ వీడియోలో దూరంగా కనపడుతున్నాయి, మరి మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారో లేదో తెలియదు. ఆ చిన్నగా వైట్ కలర్లో కనిపించేవన్నీ కూడా విండ్ మిల్సే. హొస్పేట ఉంది కదా, హొస్పేట అనేది स्नो माउंटेन यहाँ पे रहता, नॉर्थ इंडिया पे పొద్దున చెప్పిన ప్లేస్ సింపుల్ హంపి. Continue on National Hospete Highway main 48 town for Hampi 11 ki. kilometers. హొస్పేట నుంచి ఒక 20 kilometers వెళ్ళిపోతే హంపి వస్తుంది. సో Yes, right. Yes. छोटा बच्चों का है, नहीं होता कुछ भी वैसा. छोटा बच्चों का बड़ा बच्चों का नहीं होता भैया वो. కానీ ఎందుకంత మొత్తము కుండలంతా ఆకలి రేపినాయి, మిగతావన్నీ గ్రీన్ ఉన్నాయి.
టౌన్లోకి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ టౌన్లోకి వచ్చి కూడా ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాం. ఓవరాల్గా ఇంటి దగ్గర నుంచి 320 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బ్రేక్ఫాస్ట్ సెంటర్కి అయితే వస్తున్నాం. బాగుంది. ఇప్పటికైతే దేవనగిరి టౌన్ కూడా చూడడానికి బాగుంది. In 300 meters, your destination will be on the left. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇక్కడ ఒక ఫేమస్ డెంటల్ కాలేజ్ కూడా ఉంటుంది అనుకుంటా. ఆ డెంటల్ కాలేజ్ పక్కకే ఉంటుంది. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, కేఎఫ్సి. చాలా ఇదంతా నార్మల్ టౌన్ అంతా ఓవరాల్గా అయితే బాగుంది. కానీ మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ సెంటర్ ఎక్కడ? వెన్నె దోశ. 320 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చింది డెంటల్. Your destination is on the left. Really reached to the place. Yes, this is the place. సో ఫైనల్గా 320 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి అయితే వచ్చాం. ఏం సోన్ ఇది? శ్రీ కుట్టురేశ్వర బటర్ దోశ హోటల్. వెరీ వెరీ ఫేమస్. ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత దాన్ని రివ్యూ చేద్దాం. దేవనగిరి వెరీ ఫేమస్ బెన్నె దోశ అయితే ట్రై చేసాం. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక చిన్న వర్క్ అయితే జరుగుతుంది. ఎండిపోయిన చెట్ల కొమ్మల్ని తీసేస్తున్నట్టున్నారు క్రేన్ యూజ్ చేసుకొని. ఇది డెంటల్ కాలేజ్ ఆపోజిట్లో ఉంది. ఒక 5 మినిట్స్ అయితే రోడ్ బ్లాక్ అయింది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చిన్న గ్రీన్ కలర్ బోర్డు కనపడుతుంది కదా, అదే ఆ ఫేమస్ హోటల్ మేము ట్రై చేసింది. ఈ లైన్లోనే నాకు ఆల్మోస్ట్ ఒక 10 బెన్నె దోశ సెంటర్లు అయితే కనిపించాయి. సో ఇంకా దేవనగిరి నుంచి మళ్ళీ మన ప్రయాణం గోవాకి అయితే స్టార్ట్ చేసాం. ఈ బెన్నె దోశ ఎలా అనిపించింది, దాని రివ్యూ ఏంటనేది ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఆడియో ప్రాపర్గా సెట్ చేసుకోకుండా ఏదో వాగేస్తున్నా, అసలు ఏం రికార్డ్ అవ్వలేదు. సో ఓవరాల్గా మళ్ళీ దేవనగిరి నుంచి హుబ్లీకి అయితే స్టార్ట్ అయ్యాం. హుబ్లీ దాటిన తర్వాత ధార్వాడ్ అనే టౌన్ అయితే వస్తుంది. ఈ ధార్వాడ్ అనే టౌన్ చాలా ఫేమస్ మిల్క్ పేడాకి. అక్కడ చాలా రకాల స్వీట్స్ అయితే తయారు చేస్తారు. కాకపోతే అక్కడ ఫేమస్ ఏంటంటే మనకు లైవ్గా పేడా అయితే చేసిస్తారు. దాని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం హైవే నుంచి వెళ్తుంటేనే రైట్ సైడ్లో చాలా పెద్ద ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి లైవ్ పేడా అని. అక్కడికి వెళ్ళేసి మనం లైవ్గా ఏ స్వీట్ కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని నేనైతే అక్కడ వెళ్ళలేదు. ఈ హైవేకి ధార్వాడ్ అనేది రైట్ సైడ్లో 4 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. మనం గోవాకి వెళ్ళాల్సిన రూట్ లెఫ్ట్ సైడ్. అందుకని నేను ధార్వాడ్ని స్కిప్ చేసి రెగ్యులర్గా నా రూట్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ చిన్న బేకరీ షాప్లో కూడా ధార్వాడ్ పేడా అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ మేజర్గా నేను గూగుల్ సెర్చ్ చేస్తే బాబు సింగ్ ఠాకూర్ అని, నెక్స్ట్ బిగ్ మిశ్రా ఇవే కనిపించాయి. సో ఇక్కడ నాకు బిగ్ మిశ్రా కనిపించింది కాబట్టి ఇక్కడ ఆపేశాను. ఇక్కడ పేడానే కాదు, వీళ్ళు చాలా అదర్ స్వీట్స్ కూడా అయితే సేల్ చేస్తున్నారు. కాకపోతే ఫేమస్ మాత్రం పేడాకే. అందుకే అక్కడ జస్ట్ ఒక 250 గ్రామ్స్ అరౌండ్ 150 పడింది అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. సో దాన్ని అయితే తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా సింగిల్ లేన్ రోడ్. మనం బెంగళూరు నుంచి హుబ్లీ వరకు NH48 మీద డ్రైవ్ చేసాం. హుబ్లీ దాటిన తర్వాత ధార్వాడ్ ఏరియాలో లెఫ్ట్ తీసుకొని మనం స్టేట్ హైవేకి అయితే కనెక్ట్ అవుతాం. సో ఈ స్టేట్ హైవే మీదనే మనం నెక్స్ట్ 200 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. రోడ్ కండిషన్ అంతా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే సింగిల్ లేన్ నీట్గానే ఉంది. ఒక 10-15 కిలోమీటర్స్ మాత్రం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ మాత్రం. ఇంకా మిగతాదంతా ఓకే, మేనేజబుల్. డే లైట్ టైంలో వెళ్తే బాగానే ఉంటుంది. ఒక్కసారి గోవా స్టేట్ స్టార్ట్ అవ్వగానే రోడ్ కండిషన్స్ అయితే బెటర్ అవుతాయి. చూస్తున్నారు కదా, సింగిల్ లేన్ ఉన్నప్పటికీ నీకు రోడ్ కండిషన్స్ బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేశారు.
గోవాకి రీచ్ అయ్యే ముందు మనకు చిన్న ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం, ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు ఇక్కడ. ఈవినింగ్ 6:30కి అయితే గోవాకి రీచ్ అయ్యాం. ఎలాగో నెక్స్ట్ 2 డేస్ నార్త్ గోవాలో స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫస్ట్ డే నార్త్ గోవా ఎందుకు, మధ్యలో ఓల్డ్ గోవాలో ఎక్కడైనా స్టే చేద్దామని అనుకుని హోటల్స్ అయితే సెర్చ్ చేసాం. సో నియర్ బై బీచ్ అయితే మనకి ఏ హోటల్స్ లేవు, 14th ఫిబ్రవరి కాబట్టి చాలా కాస్ట్లీగా ఉండే. సో ఫైనల్గా మడగావ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో లక్ష్మీ ఎంపైర్ అని ఒక 4 స్టార్ హోటల్ని అయితే బుక్ చేసుకున్నాం. అరౌండ్ మాకు 3000 పడింది 1 నైట్కి. అలా డే 1 అయితే కంప్లీట్ చేసాం. డే 2 బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.